కోప్పడతాడే, నేను మాట పడాలంటదే. ఇలా చూస్తుంది, ఇలా చూస్తుంది. ఏంటంటే దయ్యము. హల్లెలూయా. దానికి దయ్యానికి మంది ఏంటంటే వాక్యమే మందై ఉన్నది. యేసుక్రీస్తు మందై ఉన్నది. చేతులెత్తండి, చేతులెత్తండి, రెండు చేతులెత్తండి. ఓ దయ్యానికి ఏ మందు? వాక్యమే మందు, వాక్యమే మందు. హల్లెలూయా. ఆ వాక్యం నీలో జీవిస్తున్నప్పుడు ఆ దయ్యం వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆ దయ్యం వెళ్ళిపోతుంది. ఆమేన్. మనం చెప్తున్నా, వర్తమానానికి సిగ్గు తెచ్చే బిడ్డలుగా ఉండద్దు. రోషం కలిగి జీవించాడే. దేవా నాలో నీవు ఉండాలి ప్రభా. దయ్యాన్ని దుఃఖం ఎలా చేయాలి ప్రభా? ఏం చేయాలా? అపవాదిని యేసుక్రీస్తు విడుదల చేయబడి ప్రభా. ఆమేన్, ఆమేన్. ఏ దయ్యం నీలో నిలువచాలకూడదు. ఏ దయ్యమో ఆమేన్. అలా ఉన్నప్పుడు నీలో పునరుద్ధరణ శక్తి ఉంటది. పరిశుద్ధాత్మ కలిగి ఉంటే పునరుద్ధరణ శక్తి ఉంటది. లాజరు ఆమేన్ ఎన్ని రోజులు లేచిండు? 4వ రోజు లేచినట్టు నీకు పునరుద్ధరణ శక్తి ఉన్నది. నీ శరీరం మురిగిపోయినా, కుళ్ళిపోయినా, భూమిలో కలిసిపోయినా మన ఓ లేచే శక్తి నీలో ఉంటది. నీ శరీరం కుళ్ళు పట్టదు. ఆమె కుళ్ళు పట్టి మట్టిలో కలిసిపోయినా మళ్ళీ తిరిగి జీవింపజేస్తాడు. మళ్ళీ చెప్పండి, అన్న చెప్పాలా? వాక్యం విన్నప్పుడు మనలో ఉన్న రోగాలు పోతాయి. వాక్యం విన్నప్పుడు మనలో ఉన్న సమస్యలు పోతాయి. ఎందుకు చెప్తున్నానంటే, సమస్యలు ఎందుకు? దయ్యాలేమో వాక్యాన్ని నిలుచుకుని చేస్తారు. దేవుడేమో వాక్యం వింటే మీరు బాగుంటారని దేవుడు. దయ్యమేమో వాక్యం వింటే వాళ్ళు నాకు దొరకడని దయ్యం. అందుకనే ఏం చేస్తుంది? వాక్యం నిలుచుకుని చేస్తుంది. ఏం చేస్తుంది? చేసేదేంటి? దయ్యమే. ఏం చెప్పండి? చూడండి, నిజమైన దాని నుంచును దేవుడు నమ్ముటకు. ఆమేన్. నమ్ముటకు కునికి నిద్రించున్నటువంటి బుద్ధి బంధించబడిన ఈ భూ సంగతుల నుండి అక్షయమైన వారిద్దరిలోనికి ప్రాణమును అలా తీవ్రమైన కుదుపుకు గురి చేయును. మరియు వాక్యం వద్దకు ఆయనను తీసుకోను. చూడండి, నిద్రించున్న వంటి బంధింపబడిన ఈ సంగతుల నుండి అక్షయమైన పరిధిలోని ప్రాణన అలా తీవ్రమైన కుదుపు గురించియే మరియు వాక్యం వద్దకు ఆయన తీసుకోను. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన వాళ్ళు అంటారు, వాళ్ళు నిద్రిస్తున్నారు. ఏమి చూడండి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పరిశుద్ధాత్మ నిండుంటే వాళ్ళు కుళ్ళిపోయినా ఏం చేసినా మళ్ళీ పునరుద్ధరణ శక్తి వాళ్ళు ఉంటారు. ఓ మరి వినా. హల్లెలూయా. నిద్ర చేసేది ఏంటంటే అపవాది. ఏం చెప్పండి? నిద్ర చేసేదేంటి? ఎవరైనా ఈసారి ప్రభా నాకు నిద్ర రాకూడదు, చర్చిలో నిద్ర రాకూడదు, నాకు సహాయం తెచ్చేయి, కుటుంబం బలిపింటుంటే నిద్ర రావు. కుటుంబం బలిపీట
కుటుంబం బలిపీఠం ఏంటి? కుటుంబం అంతా కలిసి ప్రార్థించుట. ఏం చెప్పండి? కుటుంబం బలిపీఠం ఒకరొక గొలుసు పాలన చేయొచ్చు, పాటలు పాడవచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మెచ్చుకుంటది. ఆ సావాసం వేరు, ఆ అనుభూతి వేరు. ఏం చెప్పండి? ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. నిజంగా అలా ఉండాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా. సెలవు ఒకసారి ముగిస్తాం. సెలవా చెప్పండి. చూడండి, గురించి మరియు వాక్యమునకు ఆయనను తీసుకొనము మరియు ఆమేన్. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టు చేయగలుగుతామని దేవుడు, ఉన్న వాటిని లేనట్టు చేయగలుగుతామని దేవుడు. ఏం చేయగలుగుతాడు? ఏం చేయగలుగుతాడు? చెప్పండి. లేని వాటిని ఉన్నట్టు చేయగలుగుతాడు, ఉన్న వాటిని లేనట్టు చేయగలుగుతాడు. హల్లెలూయా. నీవను ప్రభువా నాలో ఉన్న దయ్యం చెంది యేసుక్రీస్తు విడుదల గాక. చెప్పండి. ఆమేన్. ఏ శక్తి నిన్ను జరుగుడను గాక. చెప్పండి. చేతులెత్తి చెప్పండి. నా చెప్పండి. రోసకలు చెప్పండి. నాలో ఉన్న దయ్యం శక్తులు యేసుక్రీస్తు విడుదల కలిగించు. మెచ్చారోగ్యం దయచేయి. గట్టి చెప్పండి. లోరు లేకుండా మాట్లాడతారు. హల్లెలూయా. నాలో ఉన్న శక్తిని, దయ్యం శక్తిని యేసుక్రీస్తు విడుదల, పునరుద్ధరణ విడుదల. వాక్యంతో సమాస చేయను గాక. ఏం చేయాలా? హల్లెలూయా. నాకు పరిపూర్ణ స్వస్థత వచ్చిందన్నాము. పరిపూర్ణ స్వస్థత వచ్చిందన్నాము. ఓ సహోదరుడు, నాకు పరిపూర్ణ స్వస్థత వచ్చిందని. థ్యాంక్ యూ అండి సహోదరుడా. పరిపూర్ణ నాకు స్వస్థత వచ్చినది. ఒకరికొకరు తెచ్చివ్వండి. ఓ సహోదరుడా, నాకు పరిపూర్ణ స్వస్థత వచ్చినది. ఓ సహోదరుడా, పరిపూర్ణ స్వస్థత వచ్చినది. అటువు అటువు అటువేడే కూతురు అనేకవా. హల్లెలూయా. ఇమిటది ఏంటి? హల్లెలూయా. అటువేడే ఇచ్చరా. వినండి, ఇది నిజం. నమ్మాలా? చెప్పేటప్పుడు కూడా నీలో అది రావాలా? అది రాకుంటే దయ్యమాలగా ఉన్నట్టు. ఏమున్నట్లు? ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. మాటని స్వీకరించాలా? అక్కడి నువ్వు ఎలా చేసావా? నీకే లాగేవా ఏంట? అలా చేసావా? అది అంతేనా? అంతేనా? మెచ్చిందే ఎలా అవుతూ మింటులు ఉన్నారా? ఇటు వినాలా? ఇటు వినాలా? అట్టే తెలుస్తుంది మీకు. అడుసుడు కదా, నాకే చూడు. వింటున్నారా? నమ్మాలా? ఏ నమ్మాలా? చెప్పేటప్పుడు నమ్మాలా? నేను చెప్పిన వాక్యం స్వీకరించాలా? స్వీకరించాలా? ఏం స్వీకరించాలా? ఏం చెప్పండి? వాక్యాన్ని స్వీకరించాలా? స్వీకరించబోతే ఏమవుతుంది? స్వీకరించబోతే ఏమవుతుంది? స్వీకరిస్తే దేవుడు వస్తాడు. స్వీకరిస్తే ఏమొస్తుంది? దేవుడు వస్తాడు. ఎవరు వస్తాడు? హల్లెలూయా. వినండి, ఎప్పుడైనా వాక్యం ఆసక్తి ఉండాలి. అలా లేకపోతే కుదరదు. నామకర్గం మందిరానికి వచ్చినట్టు దానివల్ల నీకు ఎలాంటి ఉపయోగపడదు, ఎలాంటి అనుభూతి కాదు.
ఏ రావాలా? మరి ఆసక్తి కలిగి రావాలి. చెప్పు, ఏం చెప్పాను ఇప్పుడు? నువ్వు చెప్పేటప్పుడు వాక్యాన్ని స్వీకరించాలా? ఏంటి చెప్పు? చెప్పేటప్పుడు వాక్యాన్ని స్వీకరించాలా? తీసుకోవాలా? ఏం తీసుకోవాలా? ప్రార్థన చేసుకుందాం చాలా జాగ్రత్తగా.